నమస్తే అండి. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. పుట్టిన ప్రతి మనిషి 100కు 100% 80 ఏండ్లు, 90 ఏండ్లు, వీలైతే 100 సంవత్సరాలు కూడా ప్రతి మనిషి బతకగలడు. ఇక నేను గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూశాను. ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు బతకగలడు అని నేను గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే ఖచ్చితంగా ప్రతి మనిషి 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కూడా బతికే కెపాసిటీ ప్రతి మనిషికి ఉంటుంది. మరి ఎందుకు మనుషులు 80 సంవత్సరాలు కాకుండా కనీసం 50 సంవత్సరాలు కూడా బతకట్లేదమిటంటే, మనం తీసుకునే ఆల్కహాల్ని బట్టి, మనం తీసుకునే సిగరెట్లను బట్టి, మనం తీసుకునే గుట్కా పాన్ పరాకును బట్టి, మనం ఉండే విధానాన్ని బట్టి, మనం తీసుకునే హెల్త్కి సంబంధించిన బెనిఫిట్స్ని బట్టి ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తన కుటుంబం బాధ్యత ఎవరికైతే ఉండి, తన భార్య పిల్లలు ఈ సమాజానికి నా వంతు ఒక సేవ చేయాలని ఎవరికైతే ఆ తపన ఉంటుందో ఆ మనిషి మాత్రమే ఆరోగ్యం మీద శ్రద్ధ పెడతాడు, మంచి ఆరోగ్య పట్ల ప్రయాణం చేస్తాడు, మంచి ఆహారం తీసుకుంటాడు, ఎక్సర్సైజులు చేస్తాడు, తన ఆరోగ్యంకి సంబంధించిన ప్రతి సమస్య మీద తను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. నేను చెప్పే ఏమిటంటే, ఈ వ్యవస్థ మీద ఎటు చూసుకున్న కూడా చాలామంది వ్యక్తులు 18 సంవత్సరాలకు 20 సంవత్సరాల నుంచి ఏజ్ లిమిట్ లేకుండా చనిపోతున్నారు చాలామంది. నేను చెప్పేమేంటంటే, ప్రతి ఒక్కరూ హ్యాపీగా జీవించాలి. లైఫ్ అనేది మనకు ప్రకృతి ఇచ్చిన వరం. ఒక మనిషిగా పుట్టడం అనేది చాలా అదృష్టంగా భావించాలి. మనిషిగా మనం పుట్టినాం కాబట్టి మనం ఏమి సాధించాలని ఒక కసి, ఒక తపన మన లోపల పెట్టుకొని దాని దిశగా మనం ప్రయాణం చేయాలి. అంతేగాని చావు అనేది ఎప్పటికైనా వస్తుంది, 100% వస్తుంది. రేపటి దానికి రూపం లేదు అన్నట్టు చాలామంది డైలాగులు కొడుతూ రోజు ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటారు. నేను చెప్పేందంటే, రేపు బతికేదేవుడో సచ్చేదేవుడో అని చెప్పి చాలామంది ఈరోజు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, రేపటి దారి గురించి ఆలోచించరు. వీళ్ళు ఇదే ఆలోచించుకుంటూ రోజుల తరబడి జీవిస్తూనే ఉన్నారు. అందుకనే అది తప్పు. అలా కాకుండా ప్రతి మనిషి సక్సెస్ రూట్లో ప్రయాణం చేయండి, మంచి సక్సెస్ సాధించండి, మీ కుటుంబానికి ఒక బాధ్యత హితంగా మీరు ప్రయాణం చేయండి. ఈ సమాజానికి కూడా 100% ప్రతి మనిషి హెల్ప్ చేయాలి. అదే దిశగా ప్రయాణం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.